జనసేన అధినేత పవన్ కళ్యాణ్ టార్గెట్ రీచ్ అవుతున్నారా? తను త్వరలో సీఎం అవుతానని బలంగా నమ్ముతున్నారా? ఆ దిశగా ఇప్పటికే ప్రయత్నాలు చేశారా? ఆ ఇద్దరి తర్వాత సీఎం అయ్యేది సేనానియేనా? అందుకు బీజేపీ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందా? అందరినీ కలుపుకొని ముందుకు వెళుతున్న పవన్ టార్గెట్ రీచ్ అవ్వడానికి పక్కా మార్గాలు. కేంద్రం నుంచి పవన్ కు ఫుల్ సపోర్ట్. ఒక్కొక్క మెట్టును పేర్చుకుంటున్న పవన్ ను సీఎంగా చూడాలనుకుంటున్న బీజేపీ. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అయ్యేందుకు బాటలు మెరుగుపరుచుకుంటున్నారు. అన్ని సామాజిక వర్గాలు కలుపుకొని వెళుతూ తన లక్ష్యాన్ని ఆయన నిర్దేశించుకుంటున్నట్లే కనిపిస్తోంది. తనకు ఇంతటి విజయాన్ని అందించిన కాపు సామాజిక వర్గంతో పాటుగా అభిమానుల ఆశలు నీరుగార్చకుండా కొంత ఆలస్యమైన అనుకున్న టార్గెట్ను రీచ్ అవ్వడానికి ఒక మార్గాన్ని రూపొందించుకుంటున్నారన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ఇటు కాపు సామాజిక వర్గం, అటు కమ్మ సామాజిక వర్గంతో పాటుగా బీసీ ఓటర్లతో పాటు అన్ని వర్గాలను తనకు అనుకూలంగా మలుచుకునే ప్రయత్నాలు పవన్ కళ్యాణ్ చేస్తున్నట్లే కనిపిస్తుంది. ఒకవైపు కేంద్ర ప్రభుత్వం నుంచి ఫుల్ సపోర్టు పవన్ కళ్యాణ్కు ఉంది. మోదీ నుంచి కింది స్థాయి నేతల వరకు పవన్ కళ్యాణ్ను అభిమానిస్తున్నారు. పవన్ కళ్యాణ్ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడానికి తక్కువసార్లు ఢిల్లీకి వెళుతున్నారు. ఢిల్లీలో వారితో సత్సంబంధాలను ఎప్పటికప్పుడు మెరుగుపరుచుకుంటూ ఫ్యూచర్లో తనకు అండగా నిలబడేందుకు అన్ని రకాలుగా ఒక్కొక్క మెట్టును పేర్చుకుపోతున్నారు. బీజేపీ కూడా పవన్ కళ్యాణ్ను ముఖ్యమంత్రిగా చూడాలని గట్టిగా అనుకుంటుందన్న వార్తలు వినిపిస్తున్నాయి. అయితే చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కాదు, ఇప్పుడు కాకుండా అవసరమైన సమయంలో పవన్ను సీఎం పదవి ఎక్కించాలన్న ఉద్దేశంతోనే కమలనాథులు ఉన్నారట. పవన్ కళ్యాణ్ కూడా నిదానంగానే మెట్టను పేర్చుకుపోతున్నారు. పవన్ కళ్యాణ్ ఇప్పుడు అందరి మనుషులా కనిపిస్తున్నారు. ఇటు తెలుగుదేశం పార్టీ కేడర్తో పాటుగా మిగిలిన సామాజిక వర్గాల్లో కూడా ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు పవన్. ఇక పవన్ కళ్యాణ్ ఫ్యూచర్ సీఎంగా అడుగులు వేస్తున్నారు అనటంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఒకవైపు హిందుత్వాన్ని భుజానకెత్తుకున్నారు. సనాతన ధర్మం పేరుతో పవన్ కళ్యాణ్ అటు బీజేపీ మనసును దోచుకోవడమే కాకుండా ఇటు హిందుత్వ నినాదాన్ని అందుకొని తనకంటూ ఒక ప్రత్యేక ఓటు బ్యాంకును ఏర్పాటు చేసుకునే ప్రయత్నంలో ఉన్నారు. ప్రస్తుతం ఉప ముఖ్యమంత్రి పదవితో సరిపెట్టుకు ఉన్న ఆయన గోల్ మాత్రం ముఖ్యమంత్రి పదవి అనేలా వ్యవహార శైలి కనిపిస్తోంది. ఇక కమ్మ సామాజిక వర్గం కూడా చంద్రబాబు, లోకేష్ తరువాత పవన్ కళ్యాణ్ను మాత్రమే ముఖ్యమంత్రిగా కోరుకుంటారు. జగన్ను ఎట్టి పరిస్థితుల్లో వారు అంగీకరించే పరిస్థితి ఉండదు. ఆర్థికంగా, సామాజిక పరంగా ఎన్ఆర్ఐల నుంచి పారిశ్రామికవేత్తలు, సినీ పెద్దల వరకు చంద్రబాబు, లోకేష్ తరువాత పవన్ కళ్యాణ్కు ముఖ్యమంత్రి పదవి రావాలని కోరుకుంటారు. ఇక ఇటు కాపు సామాజిక వర్గం, అటు అభిమానులు బలమైన కోరిక పవన్ సీఎం కావటమే. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ ఆచితూచి అడుగులు వేస్తున్నారు. గిరిజనులు, దళితులు, బలహీన వర్గాల ప్రతినిధిగా పవన్ కళ్యాణ్ తనను తాను మలుచుకుంటూ ముందుకు పోతున్నాడు. అయితే సుదీర్ఘకాలం పాటు వేచి చూసైనా పవన్ కళ్యాణ్ తన గోల్ను చేరే అవకాశం మాత్రం లేకపోలేదు.